యేసుక్రీస్తు ప్రభు మతం అన్న కాన్సెప్టే వ్యతిరేకించారు ఆయన. ఇది ఒక జీవిత విధానం. ఒక మనిషి తాగడం మానేయడం మతం మారడమా? ఒక మనిషి దొంగతనం చేయడం మానేయడం మతం మారడమా? ఒక మనిషి అబద్ధాలు అంటే అది తప్పు అని తెలుసుకోవడం మతం మారడమా? ఒక మనిషి తనను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించాలి అని చెప్పడం అది మతం మారడమా? ఒక మనిషి హత్య చేయకుండా బ్రతకడం అది మతం మారడమా? ఒక మనిషి ఇతరుల సొమ్మును ఆశించకుండా బ్రతకడం అది మతం మారడమా? ఒక మనిషి పరాయి వాడి భార్యను ఆశించకుండా బ్రతకడం అది మతం మారడమా? ఒక మనిషి తన తల్లిదండ్రులను గౌరవించడం అది మతం మారడమా? మరి రాజ్యాంగంలో ఎందుకు రాసుకున్నారు ఇవన్నీ కూడా? భారతదేశ రాజ్యాంగంలో ఎందుకు రాసుకున్నారు ఇవన్నీ కూడా? అంటే నువ్వు మనిషిలాగా బ్రతకా అని చెబితే భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సముద్రాల్లో తిరిగే జీవుల్ని, భూమి మీద తిరిగే జీవుల్ని, పావుని, పందిని, కుక్కని, నక్కని, ఏనుగుని, ఎలుకని కాదురా, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, అతన్ని ఆరాధించు అని చెప్పడం మతం మార్గం ఎలా అవుతుంది నాకు తెలియగలుగుతాను. మతం మార్గం ఎలా అవుతుంది? మతం మారడం